श्रीगुरुभ्यो नमः हरि ओम हम हनुमते नमो नमः। శ్రీరామదూత హనుమత్కటాక్ష వధించర్థం. వృశ్చిక రాశి వారికి 2026 ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనగా, జనవరి 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ 3 నెలల తర్వాత నుంచి కూడా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ అప్పులు తీర్చుకోవడం ఏ విధమైనటువంటివి అనేటువంటి విధంగానే కొనసాగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా వృశ్చిక రాశి వారు మొదటి 4 నెలల్లో కూడా చాలా అంటే చాలా నలుగుతూ పీకల వరకు అప్పుల్లోకి కూరుకుపోయామా అన్నట్టు వీరి యొక్క మానసిక ఆర్థిక సంక్షోభానికి గురవుతూ ఉంటారు. ఇదేమిటిది, నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, అయినా సరే ఇన్ని అప్పులు నాకు ఎలా వచ్చేసాయి, ఏమిటి అర్థం కానిటువంటి ఒక డైనమాలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి, రాజకీయంలో ఉన్న వారికి మొదటి 4 నెలలు అంటే జనవరి 17వ తారీఖు నుంచి మే వరకు కూడా కొంచెం వ్యవస్థ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. గౌరవం పెరగదు, అలాగని గౌరవం తగ్గదు. మిమ్మల్ని నమ్మిన వారు మీ వెంట నడుస్తూనే ఉంటారు. విద్యార్థులకు మాత్రం కాస్త గడ్డుగాలంగా చెప్పాలి. అనుకున్నటువంటివి రాయలేక, తెలిసినా కూడా ఏదో బద్ధకంగా అనిపించి ప్రజెంటేషన్ అనేటువంటిది ఎక్కువ ఇవ్వలేకపోతూ ఉంటారు. మానసికమైన ఒత్తిడి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో కారణం తెలియకుండా కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇటువంటి వారిని దేవాలయ ప్రదక్షిణలు చేయించడం కానీ, లేదా మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ కానీ చేయించడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. మొదటి ఉండేటువంటి 4 నెలలు కూడా ఆర్థికంగా ఎంత నలగాలో అంత నలుగుతూ ఉంటారు. 5వ నెల నుంచి కూడా వృశ్చిక రాశి వారు మీ ఆర్థిక అప్పులు తీరడానికి మార్గాలు వెతుక్కుంటారు. 8వ నెలలో వాటికి సంబంధించినటువంటి దారులు మాత్రం కనబడతాయి. అప్పటి వరకు భగవంతుడు నన్ను ఎప్పుడు కనిపిస్తాడో, ఎప్పుడు అనుగ్రహిస్తాడో, అసలు ఏమిటి భగవంతుడి యొక్క ఇన్ని పూజలు చేసినా నా వైపు ఎందుకు కనగ్రహం కలగట్లేదు, దేవుడు లేడు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు మొదటి 8 నెలలు కూడా. అయితే ప్రతి పనిలోనూ కూడా ప్రారంభం చేసినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఆ పని పూర్తి అవ్వడానికి వచ్చేయడానికి ఉండదు. ఆరోగ్య విషయంలో కూడా 2026 జనవరి 15 నుంచి మే వరకు కూడా చాలా చికాకైన వాతావరణం. ఏమీ తినిపించకపోవడం, తినాలి అనే ఆలోచన రాకపోవడం, కడుపులో అనేకమైన ఇబ్బందులు కలగడం, తిన్నటువంటి పదార్థం గొంతు దగ్గర దిగడానికి కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. అయితే 2026లో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వృశ్చిక రాశి వారు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ 28వ తారీఖు మధ్యలో వ్యాపారం ప్రారంభం చేసుకోండి. కాస్త కలిసి వస్తుంది. నష్టాలు అయితే చెవి చూడరు. మీరు చేయవలసిన వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి శానిటరీకి సంబంధించింది కానీ, లేదా ఈ ఫ్యాబ్రిక్ వర్క్ సంబంధించి కానీ, వస్త్రాలకు సంబంధించి కానీ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి, లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక వృశ్చిక రాశి వారు 2026 ద్వితీయాంకంలో బాగుంటుంది. అంటే జూలై తర్వాత పెట్టుబడులు పెట్టండి, మీకు కలిసి వస్తుంది. నమ్మించి మోసం చేసేటువంటి శత్రువులు 2026 మార్చి 18వ తారీఖు నుంచే మీ చుట్టూ చేరుతూ ఉంటారు. ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన వాళ్ళు, అక్రమైన సంబంధాలు ఏవైనా సరే మార్చి తర్వాత నుంచి కూడా మీ దగ్గరికి మళ్ళా పునరుద్ధరించగలవడం, అవకాశం కోసం ఎదురు చూడటం, ఆ అవకాశం నవంబర్లో రావడం, మిమ్మల్ని వంచడం, మిమ్మల్ని దూరం చేయడం అనేటువంటివి నవంబర్లో జరుగుతాయి. కాబట్టి పాత బంధాలు ఏవైతే ఉంటాయో వారి తిరిగి పునరుద్ధరీకరణ చేయాలి అనుకుంటే కనుక ఆ ఆలోచన మానుకోండి. అవతల వారు ఎంత ప్రాధేయపడినా ఇక నేను దాన్ని కొనసాగించదలుచుకోలేదు, నేను ఇలాగే ఉందాం అనుకుంటున్నానని నిర్మోహమాటంగా వారితో వెచ్చించుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు 2026లో ద్వితీయాంకమైనటువంటి రోజు అంటే ఆగస్టు
18 తర్వాత ఆక్వాఫీల్డ్లో కానీ చేపల సంబంధించిన వ్యాపారాలు కానీ చేయండి. ఆగస్టు 18 దగ్గర నుంచి మే 24వ తారీఖు వరకు కూడా వీరికి కలిసి వస్తుంది. అయితే 2026లో వృశ్చిక రాశిలో వారు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం మే నుంచి ఆగస్టు వరకు కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం లభిస్తోంది. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి ద్వితీయాంకంలో అద్భుతంగా ఉంటుంది. ప్రథమాంకంలో అసలు ప్రమోషన్ గురించి ఆలోచన చేయవద్దు. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఆడవారు ఉంటారో విలువైన వస్తువులు ఇంతకు ముందు పోగొట్టుకునేవి ప్రథమాంకంలో లభిస్తాయి. కానీ ద్వితీయాంకంలో మళ్ళా వాటిని తిరిగి పోగొట్టేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తులు కొనేటువంటి వ్యవస్థలో కనుక తూర్పు పడమట భాగాలు కలిసి వస్తాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఆడవారి సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ప్రథమాంకమైనటువంటి మార్చి 17వ తారీఖు నుంచి జూలై వరకు కూడా వివాహానికి అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి వ్యవస్థగా చెప్పచ్చు. సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్త వింటారు. అది కూడా ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ లోపు ఖచ్చితంగా మీరు గర్భవతులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఇక ప్రసవానికి ఉన్నటువంటి వారు ప్రథమాంకమైనటువంటి జనవరి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ వరకు కూడా కవలలో జనించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఏప్రిల్ తదనంతరం నుంచి పుత్రికా సంతానానికి ఎక్కువ యోచనలు కనబడుతున్నాయి. 2026లో వృశ్చిక రాశి వారు భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు కీచులను జరుగుతున్నాయో అవి ప్రథమాంకంలో ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ తగ్గేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ద్వితీయాంకంలో మాత్రం ఈ సమస్యకి పరిష్కారాలు కనబడతాయి. మీతో పాటు మిమ్మల్ని పర్యవేక్షణ చేయడానికి వేరే ఒకరు ఉండి మిమ్మల్ని మానిటరైజ్ చేసి భార్యాభర్తలు అంటే ఈ విధంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక 2026లో వృశ్చిక రాశి వారు మీకు కలిసి వచ్చేటువంటి వ్యవస్థ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మీకు మంచి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ మధ్య కాలంలోనే చేసుకోండి. అద్భుతంగా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. విందు వినోదాల్లో శుభ కార్యక్రమాల్లో మీకంటూ ఒక పెద్ద పీట వేస్తారు. కానీ మేము చేశాం ఆ పనులని చెప్పి ఆ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు తీసుకునే అవకాశమే ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రథమ ద్వితీయాంకంలో 2026లో ఎటువంటి శుభ కార్యక్రమంలో ఉన్నా సరే మీకంటూ బాధ్యతలు ఏదైనా అప్పచెప్తే ఈ బాధ్యత నేను మొయ్యలేను అని చెప్పి పక్క వాళ్ళకి అప్పచెప్పేయడమే చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారు తమ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ జాతకాన్ని పూర్తిగా విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అటువంటివి తెలియకపోతే కనుక మీ ఫోటో పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, వాటి గణాంకాలు కట్టుకుని మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు 2026లో మీరు ఏ స్థితిగతుల్లో అయితే ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ దృఢత్వం చెందాలి అనుకుంటే ఖచ్చితంగా దుర్గి ఆరాధన మాత్రమే చేయండి. లలితా సహస్రనామం కుదిరినంత వరకు పఠిస్తూ ఉండండి. నిత్యము కూడా ఐం శ్రీమాత్రే నమః అనుకోవడం చాలా ఉత్తమం. ఎంతవరకు మీరు దేవి ఆరాధన చేయగలిగితే అంత లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు 2026లో శుక్రవారం, సోమవారం ఈ 2 రోజులు కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో మందార పుష్పాలతో కానీ లేదా తెల్లటి పుష్పాలతో కానీ అర్చన చేయించండి. ప్రతి నిత్యము కూడా మీరు మీ యొక్క దేవాలయం ప్రాంగణంలో 21 ప్రదక్షిణ చేసి తెల్లటి పుష్పాలు అమ్మవారి పాదాలకు సమర్పించి అమ్మవారి దేవాలయంలో కుంకుమను మాత్రమే ధరించండి. అది కూడా వృత్తాకారంగా లేదా కాస్త కుంకుమను ఇంటికి తెచ్చుకుని మీ కుంకుమలో వాటిని కలుపుకుని పొట్టుగా వృత్తాకారంగా పెట్టుకోండి. సర్వము జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు ప్రథమాంకంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జనవరి 7వ తారీఖు నుంచి 27వ తారీఖు ఆగస్టు వరకు కూడా ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సర్వం పరమేశ్వరార్పితం.